దేవుడు కలిపిన బంధం మనది. ఆ దైవం ఆశీర్వదించిన జీవితాలు మనవి. లేకపోతే మనం విడిపోవలసిన ప్రతిసారి బలంగా కలిపాడు ఆ పైవాడు. ప్రతి అమ్మాయి తనకి కాబోయేవాడు అలా ఉండాలి, ఇలా ఉండాలని కలలు కంటూ ఉంటారు. నాకు మాత్రం కలలో వచ్చే రాకుమారుడి కంటే అందమైన వరుణ్ణి వరమిచ్చాడు. రూపంలో, గుణంలో, వ్యక్తిత్వంలో, మానవత్వంలో మీలాంటి మచ్చలేని మనిషిని నేనింతవరకు చూడలేదు. రాముళ్లాంటి సుగుణాలున్న మీలాంటి వారు ఎవరు ఇష్టపడకుండా ఉంటారు విహారీ గారు? ఏంటో ఇన్ని రోజులు గుండెల్లో ఉన్నది ప్రవాహంలా గొంతులో నుంచి వచ్చేస్తుంది. నా భాషని, భావాలని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను విహారీ గారు. కనకం, హృదయం నిండా ఊపిరి పీల్చుకొని నీ హృదయంలో ఉన్నది ప్రశాంతంగా చెప్పు. విహారీ గారు, నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈరోజు మీ భార్యగా ఉండగలిగాను. ఇది చాలు నా జీవితానికి. రేపు మీరు అనుకున్నట్టు యమునమ్మని మిమ్మల్ని నిజం చెప్పనివ్వను. నాకు మీ పక్కన భార్య స్థానం అక్కర్లేదు. మీ మనసులో ఉన్న ప్రేమ నాకు చాలు.